రోజు భోజనం చేశారా? అందులో ప్లాస్టిక్ ఉందా? అయినా అన్నంలో ప్లాస్టిక్ ఎందుకుంటుంది అని కోపడకండి. నిజం చేదుగా ఉంటుంది. మనం ఇప్పుడు తింటున్న తిండిలో, తాగుతున్న నీటిలో, చివరికి పీల్చే గాలిలో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. మనకు తెలియకుండానే ప్రతి వారం ఒక క్రెడిట్ కార్డ్ బరువున్న ప్లాస్టిక్ ని తినడం, తాగడం ద్వారా మింగేస్తున్నాం. ఇది కట్టుకథ కాదు. సైన్స్ చెప్తున్న నగ్న సత్యం. అసలు ఇది మన శరీరంలోకి ఎలా వస్తోంది? దీనివల్ల మనకు జరగబోయే అనర్థం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఈరోజు మీరు తీసుకున్న ఆహారం ఎంత స్వచ్ఛమైనది? మీరు తాగిన నీరు ఎంత పరిశుభ్రమైనది? కాస్త ఆలోచించండి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఒక విష వలయంలో చిక్కుకున్నాం. మనం రోజు వాడే ప్లాస్టిక్ ఇప్పుడు మన కంచంలోకి, గ్లాసులోకి, చివరికి మన ఊపిరితిత్తుల్లోకి కూడా చేరిపోయింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. కేవలం ఒక వారం రోజుల్లో మనం ఒక బ్యాంకు కార్డుకు సరిపడా బరువున్న ప్లాస్టిక్ ముక్కలను ఆహారం ద్వారా మింగేస్తున్నాం. సముద్ర గర్భం నుంచి అమ్మగర్భం వరకు ఈ ప్లాస్టిక్ భూతం ఎలా పాకింది? కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు మన ఆయుష్ను ఎలా కరిగించేస్తున్నాయి? మనిషి సృష్టించిన ఈ విపత్తు ఇప్పుడు మనిషినే ఎలా మింగేస్తోందో చూద్దాం. ప్లాస్టిక్ అనబడే పదార్థపు ఉత్పత్తులు లేనిదే ఇప్పుడు మానవ మనుగడ సాధ్యం కాదన్నంతగా మన జీవితాల్లో ఇది పెనవేసుకుపోయింది. మనం వాడి పారేసిన సంచులు, సీసాలు, వస్తువులు ఎక్కడికెళ్తున్నాయి? అవన్నీ నదుల ద్వారా సముద్రాల్లోకి లేదా భూమి పొరల్లోకి చేరుతున్నాయి. ఎండవేడికి, సముద్రపు అలల రాపిడికి ప్లాస్టిక్ వస్తువులు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఎంత చిన్నగా అంటే ఇసుక రేణువు కంటే చిన్నగా, కంటికి కనిపించనంత సూక్ష్మంగా మారిపోతాయి. వీటినే శాస్త్రవేత్తలు సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇవే భూమి మీద ఉన్న ప్రతి జీవికి మృత్యుపాశంలా మారుతున్నాయి. సముద్రంలోని చిన్న చేపలు సైతం వీటిని ఆహారంగా భ్రమిస్తాయి. తద్వారా చేపలను తినడం వల్ల ఈ విషం నేరుగా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తోంది. కేవలం మాంసాహారం తినేవాళ్లకే ఈ ముప్పు ఉందనుకుంటే పొరపాటే. మనం రోజువారీ తాగే నీటి సీసాల నుంచే అసలు ప్రమాదం మొదలవుతోంది. ప్లాస్టిక్ సీసా మూత తీసిన ప్రతిసారి లేదా ఆ సీసాపై ఎండ పడినప్పుడల్లా వేలాది కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు నీటిలో కలుస్తున్నాయట. మనం ఎంతో ఇష్టంగా తాగే టీ బ్యాగ్స్ నుంచి కూడా వేడి నీటిలో కోట్లాది రేణువులు విడుదలవుతున్నాయని పరిశోధనల్లో తేలింది. చివరకు మనం వంటల్లో వాడే ఉప్పు, చక్కెర, తేనె వంటి స్వచ్ఛమైన పదార్థాల్లో కూడా ఈ ప్లాస్టిక్ అవశేషాలు బయటపడ్డాయి. మనం వేసుకునే సింథటిక్ దుస్తులను ఉతికినప్పుడు కూడా లక్షలాది దారపు పోగులు నీటిలో కలిసి అక్కడి నుంచి నదుల్లోకి, తద్వారా మన తాగునీటి వ్యవస్థలోకి మళ్లీ మన దగ్గరికే వస్తున్నాయి. అసలు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ రేణువులు మన జీర్ణ వ్యవస్థతో ఆగిపోవడం లేదు. నెదర్లాండ్ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన రక్త పరీక్షల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. పరీక్షించిన వారిలో దాదాపు 80% మంది రక్తంలో ప్లాస్టిక్ రేణువులున్నట్లు తేలింది. అంటే ఈ రేణువులు రక్తం ద్వారా గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి కీలక అవయవాలకు ప్రయాణిస్తున్నాయన్నమాట. ఇంకా పుట్టని బిడ్డలకు పోషణ అందించే మాయలో కూడా ప్లాస్టిక్ ఆనవాళ్లను వైద్యులు గుర్తించారు. ఇది పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలకు, హార్మోన్ల సమస్యలకు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతోంది. మన శరీరంలోని కణాలు ఈ ప్లాస్టిక్ను బయటకు పంపలేక వాపుకు గురై దెబ్బతింటున్నాయి. ఈ ప్లాస్టిక్ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి భూమి మీద ఇప్పుడు ఏ ప్రదేశమూ సురక్షితం కాదు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం మీద కురిసే మంచులో ప్లాస్టిక్ దొరికింది. అలాగే సముద్రంలో మనిషి అడుగు పెట్టలేనంత లోతైన అగాధాల్లో నివసించే వింత జీవుల కడుపులోనూ ప్లాస్టిక్ దొరికింది. మనుషులు నివసించని మారుమూల దీవులకు కూడా సముద్రపు అలల టన్నుల కొద్దీ ప్లాస్టిక్ చెత్తను మోసుకొస్తున్నాయి. మనం వాడి పారేసిన ఒక ప్లాస్టిక్ సీసా మట్టిలో కలవడానికి దాదాపు 400 ఏళ్లు పడుతుంది. అంటే మన ముత్తాతలు పారేసిన ప్లాస్టిక్ ఇంకా భూమిపైన ఎక్కడో ఒక చోట ఉందన్నమాట. మనం చేస్తున్న ఈ పొరపాటు వల్ల భూమి ఒక ప్లాస్టిక్ గ్రహంలా మారిపోతోంది. ఇది అనివార్యంగా జరిగిపోతోంది. ప్రతి దేశం ఈ సమస్య బారిన పడుతోంది. అయినా వాటికి జనం ప్రాణాల మీద అంత శ్రద్ధ లేదు. కాప్ సదస్సుల పేరిట ప్రపంచ దేశాలన్నీ ఒక్కచోటకు వస్తాయి, అనేక సమస్యల గురించి మాట్లాడుతుంటాయి, ఆ తర్వాత మరిచిపోతుంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది.
కానీ అది మన చేతుల్లోనే ఉంది. వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించడం తప్పనిసరి కావాలి. అలాగే ప్లాస్టిక్ ఉత్పత్తులకు బదులుగా స్టీలు, రాగి, మట్టి పాత్రల వైపు మళ్లడం తక్షణ అవసరం. వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేస్తున్నాం కదా, అవి సంతృప్తి పడకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ను రీసైకిల్ చేసినా దాని నాణ్యత తగ్గి ప్రమాదకరంగా మారుతుంది తప్ప సమస్య పూర్తిగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడమే ఏకైక మార్గం. కానీ ఈ పోటీ యుగంలో అది అసాధ్యమేనని అంటున్నారు నిపుణులు. మనం ఇప్పుడు మేల్కోకపోతే భవిష్యత్తు తరాలు ప్లాస్టిక్ గాలిని పీల్చుతూ, ప్లాస్టిక్ నీటిని తాగుతూ రకరకాల రోగాలతో బతకాల్సి వస్తుంది. ప్రకృతి మనకిచ్చిన అందమైన భూమిని విషపూరితమైన ప్లాస్టిక్ డంపింగ్ యార్డుగా మార్చకూడదు అనుకుంటే మార్పు ఇప్పుడే మన ఇంటి నుంచే మొదలవ్వాలి. కానీ ఎంతమందికి ఈ విషయం గురించి తెలుసు అన్నది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న.